సో గాయ్స్ మనము ఈ వీడియోలో ఏమి డిస్కస్ చేసుకుందామంటే, కెరియర్ గ్యాప్ ఆర్ నాన్ ఐటీ వాళ్ళు ఎక్కువగా ఎందుకని డెవాప్స్‌ని చూజ్ చేసుకోవడానికి కారణాలేంటి? కొన్ని రీజన్స్ అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. సో జనరల్‌గా ఏంటి అంటే చాలా మందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. ఎందుకు వై షుడ్ వి లెర్న్ డెవాప్స్? ఈ డెవాప్స్ ఎందుకు నేర్చుకోవాలి? ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తా ఉంటారు డెవాప్స్‌ని కెరియర్ గ్యాప్ వాళ్ళు గాని, నాన్ ఐటీ నుంచి వచ్చేవాళ్ళు గాని. సో దాని గురించి ఇప్పుడు మనం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ఆహ్, ఇక్కడేంటి అంటే ఫస్ట్ ఈజీ టు లెర్న్ అండి. ఓకే. సో చాలా మందికి తెలుసు. చాలా మందికేంటి అంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి చాలా మంది వరకు ఏంటి అంటే ఆహ్, ఈజీ అంటే ఇప్పుడు ఐటీ సైడ్ ఇప్పుడు కోడింగ్ అనేది కష్టమవుతది. అండ్ కోడింగ్ అనేది కష్టమవుతది. ఇది ఎందుకు ఈజీ టు లెర్న్ ఎందుకు అన్నా అంటే ఇనిషియల్ డేస్‌లో కెరియర్ స్టార్ట్ చేయడానికి ఎక్కువ ప్రాబ్లమ్ అనేది ఉండదు. బట్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ ఏంటి అంటే ఇంకా చాలా నేర్చుకునేది ఉంటుంది. ఇదంతా చాలా లెంథీ ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడేంటి అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అదొక పాయింట్ మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన విషయం. అంటే ఇక్కడేంటి అంటే ప్రాక్టీస్ అనేది ఎక్కువ అవసరం పడతది. చాలామంది కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో రీసెంట్ డేస్‌లో అందరూ నాన్ ఐటీలో వస్తా ఉన్నారు. చాలామంది దొరుకుతా ఉన్నారు. ఈజీ అంటున్నారు గానీ అందరూ ఈజీ అని చెప్పి కెరియర్ గ్యాప్ ఉన్నోళ్ళు నాన్ ఐటీ వాళ్ళు డెవాప్స్ సైడ్ ఎక్కువ వస్తున్నారు గానీ దొరికిపోతా ఉన్నారు. ఇక్కడ దొరికిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జెన్యూన్ డాక్యుమెంట్స్ లేకపోవడం. జెన్యూన్ డాక్యుమెంట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అది మీరు ప్లాన్ జేసుకోవాలి. ఓకే. ఒకవేళ జెన్యూన్ డాక్యుమెంట్స్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే దేర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ జాబ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది దీంట్లో. ఎందుకని స్టెబిలిటీ ఉంటుంది అంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడేంటి అంటే ఇప్పుడు వన్ టైమ్ ప్రాసెస్ కాదిది. అంటే ఒకసారి చేసి ఇప్పుడు డెవలపర్స్ ఉన్నారు. రైట్. డెవలపర్స్ ఉన్నారు. డెవలపర్స్ ఏం జేస్తారు? ఒక కోడ్‌ని డెవలప్ చేస్తారు. ఓకే. డెవలప్ చేసి వాళ్ళకిచ్చేస్తారు. డన్. దేర్ జాబ్ ఈస్ డన్. తర్వాత ఏం జేస్తారు? టెస్టింగ్‌కెళ్తుంది. సో, టెస్టింగ్‌కెళ్ళిన తర్వాత టెస్టింగ్ చేసి మళ్ళీ ఒక చిన్న చిన్న బగ్స్ ఉంటే డెవలపర్స్‌కి పంపిస్తా ఉంటారు. బట్ ఇక్కడ డెవాప్స్ అనేది ఏంటి అంటే కంటిన్యూయస్‌గా జాబ్ ఉంటుంది. కంటిన్యూయస్ వర్క్ ఉంటుందన్నమాట. ఓకే. కంటిన్యూయస్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు మెథడాలజీలో ఉంటారు. అన్ని టీమ్స్‌ని కోఆర్డినేట్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి కంటిన్యూయస్ వర్క్ అనేది ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సాలరీస్ ఆర్ హై సాలరీస్. చాలా హై ఉంటాయి. ప్యాకేజెస్ అనేవి చాలా హై ఉంటాయి. కంపారిటివ్‌లీ ఆల్ అదర్ ఈ టూల్ డెవలప్‌మెంట్ సైడ్ గాని చాలా వరకు ఏంటి అంటే డెవాప్స్‌లో చాలా హై సాలరీస్ అయితే ఉంటాయి. అండ్ డిమాండ్ ఓకే. ఇది చాలా డిమాండ్‌లో ఉన్నది. అండ్ నెక్స్ట్ 10-15 ఇయర్స్ వరకు దేర్ ఈస్ నో డౌట్ ఫర్ డెవాప్స్ కెరియర్. డెవాప్స్ కెరియర్‌కి నెక్స్ట్ 10 ఇయర్స్ వరకు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ తర్వాత ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే సర్టిఫికేషన్స్. మీరు ఎన్ని సర్టిఫికేషన్స్ చేయగలిగితే మీ ఓపిక అంత ప్యాకేజెస్ అనేవి పెరుగుతా ఉంటాయి. ఓకే. ఎంత సర్టిఫికేషన్స్ మీరు చేయగలిగితే, ఎన్ని చేయగలిగితే, అంత కెరియర్ గ్రోత్ అనేది ఉండే పాసిబిలిటీస్ అంటే మాక్సిమం ఎంత మీ ఓపిక మీరెంత కష్టపడతారో ఎందుకంటే సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది. ఇనిషియల్ డేస్‌లో ఈజీగా జాయిన్ అయిపోయి ఎంతో కొంత ప్యాకేజ్ స్టార్ట్ అవ్వచ్చు. అండ్ దెన్ ఆన్ గోయింగ్ ఫార్వర్డ్ మీకు చాలా ప్యాకేజెస్ అనేవి పెరుగుతా ఉంటాయి. ఓకే. అండ్ దెన్ తర్వాత ఇంకొక విషయం ఏంటి అంటే, ఇక్కడ వాల్యుబుల్ టు ఎనీ కంపెనీ. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక డెవలపర్ ఉన్నారు. డెవలపర్ బదులు ఒక 10 మందుంటే నేను ఐదుగురిని పెట్టుకొని 5 తీసేస్తా అంటే వర్కౌట్ అవుతది. బట్ డెవాప్స్ ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు కంపెనీ ఒకసారి రిక్రూట్‌మెంట్ చేస్తుందంటే, ఆ డెవాప్స్ అనే పర్సన్ ఖచ్చితంగా కంపెనీకి చాలా అవసరం. ఎప్పటికీ ఉంటుంది. ఓకే. అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, ఎక్సైటింగ్ టెక్నాలజీస్ టు లెర్న్. ఎందుకంటే, ఇప్పుడు మనము ఒక బోరింగ్ అనేది ఉండదు. లైఫ్ అనేది ఎప్పుడు బోరింగ్ ఉండదు. బోరింగ్ అనేది ఉండదు. ఎప్పటికప్పుడు ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఎప్పుడప్పుడు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తా ఉంటాయి. అండ్ నేర్చుకోవడం చాలా ఇంట్రెస్టింగ్‌గా కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొక విషయం ఏంటి అంటే యూ కెన్ వర్క్ ఎనీవేర్. వర్క్ ఎనీవేర్. వర్క్ ఎనీవేర్ అంటే మీరు ఈ డెవాప్స్‌లో మీ కెరియర్ స్టార్ట్ చేస్తే యూ కెన్ వర్క్ ఇన్ యూఎస్, యూ కెన్ వర్క్ ఇన్ కెనడా, యూ కెన్ వర్క్ ఇన్ యూకే, ఎనీ కంట్రీ ఎక్కడైనా గాని చాలా వైడ్‌గా ఆపర్చునిటీస్ ఉండే ఏకైక డొమైన్ ఏదైనా ఉందంటే అది డెఫినైట్‌లీ డెవాప్స్. ఓకే. ఈ విధంగా ఏంటి అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మనకి ఈజీగా జాబ్ వచ్చేదానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. కోడింగ్ తక్కువ ఉంటుంది. ఓకే. ఇయన్నీ అడ్వాంటేజెస్ వల్ల చాలా కెరియర్ గ్యాప్ అంటే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి, కెరియర్ గ్యాప్ వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. ఫ్రెషర్‌గా చాలా తక్కువుంటాయి. సో, ఈ రకరకాల కారణాల వల్ల ఏంటి అంటే, చాలామంది కెరియర్ గ్యాప్ వాళ్ళు, నాన్ ఐటీ వాళ్ళు డెవాప్స్ సైడ్ చూజ్ చేయడానికి ఇవన్నీ కొన్ని కారణాలు. సో, డెఫినైట్‌లీ ఒకవేళ ప్లాన్ చేసుకున్న పని చేసుకోవచ్చు. అండ్ మనం ఇంకొక వీడియోలో డెవాప్స్‌లో దాదాపు
19 లాక్స్ ప్యాకేజ్, 20 లాక్స్ ప్యాకేజ్ వచ్చే రెజ్యూమ్ ఉంది. ఆ రెజ్యూమ్ ఎలా చేశారు, ఏంటి అనేది నేను ఒక డీటెయిల్ వీడియో చేస్తాను ఇంకొక వీడియోలో. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్. CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ద అబౌవ్ ఇంటెడ్ పర్సన్స్. థాంక్ యూ.